తెలంగాణ యువతను బలిదానాలు తీసుకొని పేపర్ లీకేజీలకు పాల్పడి 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ యువతను మోసం చేసి ఇవాళ గారడి విద్యలు మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్ ఆడుతున్నటువంటి ఒక నాటకంగా మేము భావిస్తా ఉన్నాం. అది యువ సంగ్రామ సభ కాదు, అది కేటీఆర్ కుటుంబ సంగ్రామ సభ లాగానే చూడాలని కూడా మేము పిలుపునిస్తున్నాం. కేటీఆర్ అనేటోడికి ఛాలెంజ్, మేము ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మని చెప్తున్నాం. నువ్వు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల పైన చర్చకు సిద్ధం రా. మేము 2.5 ఏళ్లలో దాదాపు 70,000 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. నువ్వు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల పైన చర్చ పెడదాం రా. మరి 10 ఏళ్లలో నీ ముఖం ఎక్కడ పోయింది? ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు? ఎందుకు తెలంగాణ యువత గురించి ఆలోచించలేదు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2.5 ఏళ్లలో 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు, విద్యార్థులు కలిసిండు, నిరుద్యోగులు కలిసిండు. ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు నియామకాలు చేయబోతా ఉన్నాం. మరి ఎందుకు ఈ సోయి ఎందుకు లేకపోయింది? అశోక్ నగర్ చౌరస్తాకు ఎందుకు నువ్వు రాలేదు? 10 ఏళ్లలో ఎందుకు దిల్సుఖ్నగర్ చౌరస్తాకు రాలేదు? ఈ రోజే నిరుద్యోగులు ఎందుకు గుర్తుకొచ్చారు? తెలంగాణ పేపర్ లీకేజీలకు పాల్పడి లీకేజీ ప్యాకేజీలతోని అనేక మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నటువంటి కేటీఆర్ కు తెలంగాణ యువత గురించి మాట్లాడే నైతికత లేదు. నీకు సిగ్గు శరం ఉంటే రా, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర తెలుసుకుందాం. నీ మాజీ ఎమ్మెల్యేలు, నీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ చెందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, అలాంటి గాడిదల్ని తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీగా మేము సరైన సమాధానం చెప్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన మోసాలను, అక్రమాలను, అవినీతిని రాహుల్ గాంధీ గారికి చూపించడం, మనం ప్రియాంక గాంధీ గారికి చూపించడం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లలో గోసపడి ఆందోళన చెంది ఆవేదన చెందినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా ప్రతి ఖాళీలను నిరుద్యోగులకు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. నీ హయాంలో మృతి చెందిన ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ బాగా తీయండి. ఇది ఇగో కేటీఆర్ నీతులు చెప్తాడు. నీ హయాంలో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే చూడండి, మొత్తం కూడా పోలీస్ పహారాతోని ఒక నిరుద్యోగ ఆత్మహత్య చేసుకుంటే ప్రేమ లేఖని కట్టుకథలల్లి నిరుద్యోగి అవమానించినటువంటి నీచ చరిత్ర ఇది. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. బోడ సునీల్ నాయక్ చచ్చిపోతే నిమ్స్ హాస్పిటల్లో వెళ్ళి ఇప్పుడున్నటువంటి మీ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు అందరం కలిసి వెళ్ళి పరామర్శించినాం. దీనికి సమాధానం చెప్పు నీకు దమ్ముంటే. ఇవాళ నిరుద్యోగులకు ఏం చేసినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 8 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చినావు, ఎవరికి పెట్టినావు? తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య పెరగడానికి కారకుడు. ఉద్యోగాలు ఇస్తే, సక్రమంగా ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే రా, చర్చ పెడదాం రా బిడ్డ. నువ్వు ఎక్కడిచ్చినావో చెప్పు. మేము ఇచ్చినటువంటి లెక్కలు ఇవాళ మా ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ గారు మొత్తం లెక్కలతో సహా గాంధీ భవన్ లో ఉంచినాం. నీకు కావాలంటే కూడా ఆధారాలు చూపిస్తాం, తెలుసుకో. సరే సన్యాసులారా, మీరు ఇచ్చిన సక్రమంగా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, కోర్టు చిక్కులతోని సరైన గైడ్ లైన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లకు లీకేజీలకు పాల్పడ్డారు. నిరుద్యోగులు మీ హయాంలో పరీక్షలు రాయాలంటేనే ఒక భయాందోళన ఉంటుండే. నిరుద్యోగులకు మొత్తం పేపర్ లీకేజీ, కుటుంబ సభ్యులు అమ్ముకున్నారు. నిరుద్యోగులకు రావాల్సినటువంటి ఉద్యోగాలను మీ కుటుంబ సభ్యులు అక్రమార్గంలో డబ్బులు సంపాదించుకోవడానికి కోట్ల రూపాయలకు నిరుద్యోగుల ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచమైన చరిత్ర మీది. కాబట్టి ఎక్కడ చర్చ పెట్టడానికైనా సిద్ధం. కేటీఆర్ కు మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఓయికి వచ్చే దమ్ముందా? 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాల పైన ఓయిలో చర్చకు కేటీఆర్ వచ్చే దమ్ముందా? మేము సవాల్ ఇస్తున్నాం, ఈ సవాల్ని స్వీకరించే దమ్ముందా? నువ్వు సవాల్ మేము ఇస్తా ఉన్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రా, ఉస్మానియా యూనివర్సిటీకి రా, తెలుసుకుందాం. మా ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చారు. మేము కాంగ్రెస్ తరఫున మేము ఇస్తాం, ఎన్ని ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చిందో చెప్తాం. నీ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎన్ని లీకేజీలు అయినా చెప్పే దమ్ము నీకుందా? తెలంగాణ నిరుద్యోగులు మాతోనే. మేము భవిష్యత్తులో కూడా 10 లక్షల మంది యువతతో కూడా పెద్ద మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ కూడా ధన్యవాద సభ పెట్టబోతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.